ఎవరైతే టిఎస్పిఎస్సి ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతున్నారో ఆ పోటీ పరీక్షలకు సంబంధించిన ప్రతి టాపిక్స్ అనేటివి మనకు రోజు పేపర్లో అయితే వస్తాయి. ఇది పేపర్లో వచ్చింది, ఒకసారి చూద్దాము. జాతీయ అల్పసంఖ్యాక వర్గాల కమిషన్ అంటే ఎట్లా ఉంటది చూద్దాం. భారత రాజ్యాంగంలో అల్పసంఖ్యాక వర్గాల సంరక్షణకు మరియు సంక్షేమానికి ఆర్టికల్ 29, 30, 350A, 350B ప్రత్యేకంగా చేర్చారు. 350B అంటే ప్రకారం మైనార్టీల సంక్షేమానికి ప్రత్యేక అధికారిని నియమించాలి. అనంతరం ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేయాలి. దీని ప్రకారం జాతీయ మైనార్టీ కమిషన్ను 1978లో ఏర్పాటు చేసి 1993లో పార్లమెంటు చట్టం ద్వారా చట్టపరమైన గుర్తింపు కల్పించారు. ఈ కమిషన్కు రాజ్యాంగ ప్రతిపత్తి కల్పించేందుకు 2005లో 103వ రాజ్యాంగ సవరణ బిల్లును ప్రతిపాదించారు. కేంద్రం 6 మతాలకు చెందిన వారిని మైనార్టీలుగా గుర్తించింది. ఆ మైనార్టీలు అంటే మనకు ఎవరు ఇవి చూస్తే తెలుస్తుంది. ఎవరు అంటే ఆ 5 ముస్లింలు, సిక్కులు, క్రిస్టియన్లు, బౌద్ధులు, జైనులు, పార్సీలు. అయితే ఇక్కడ ఈ పాలిటీకి సంబంధించిన కొన్ని క్వశ్చన్స్ అయితే ఉన్నాయి. ఫస్ట్ క్వశ్చన్, భారత రాజ్యాంగంలోని ఏ అధికరణ ప్రకారం మైనార్టీ విద్యా సంస్థలను ఏర్పాటు చేసుకోవచ్చు? అయితే ఇక్కడ అధికరణ 29, అధికరణ 30, అధికరణ 350, అధికరణ 350B అని ఉంది. అయితే మైనార్టీ విద్యా సంస్థలను ఏర్పాటు చేసుకోవడానికి ఆ హక్కును కల్పించే అధికరణం ఏది అంటే బి కరెక్ట్, అధికరణ 30. మనకి ఈ అధికరణలు ఈ ఆర్టికల్స్ అనేటివి ఒక్కసారి చూసుకుంటే అదేంటి అనేది గుర్తుపట్టవచ్చు. పెద్దగా వాటి కోసం కష్టపడి చదవాల్సిన అవసరం అయితే ఏముండదు, ఒకసారి చూస్తే గుర్తొస్తాయి. వాటిని క్వశ్చన్ చూడగానే ఆన్సర్ వచ్చేస్తుంది. రెండవది, భారత రాష్ట్రపతి ఏ అధికరణ ప్రకారం లోక్సభకు 2 ఆంగ్లో ఇండియన్లను నామినేట్ చేస్తారు? అయితే లోక్సభలో అయితే 2 ఆంగ్లో ఇండియన్లను నామినేట్ అయితే చేయడం జరుగుతుంది కదా. మరి ఏ ఆర్టికల్ ప్రకారం అంటే ఆన్సర్ సి కరెక్ట్, ఆర్టికల్ 331. ఇక్కడ 11వ క్వశ్చన్, ఎస్సీ ఎస్టీ క్రిమి లేయర్ గురించి సుప్రీంకోర్టు ఏ కేసులో ప్రస్తావించింది? ఆన్సర్ వచ్చేసి ఏ కరెక్ట్, అశోక్ కుమార్ ఠాకూర్ వర్సెస్ బీహార్. నెక్స్ట్ 12వ ప్రశ్న, మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెట్టిన మొదటి ప్రభుత్వం ఏ ప్రభుత్వం అంటే దేవేగౌడ, 1996 అనేది కరెక్ట్ ఆన్సర్. ఇట్లా ఈ విధంగానైతే క్వశ్చన్స్ ఉంటాయి. వాళ్ళ ఇంపార్టెంట్ ఉంటాయి చూసుకొని వాటిని అయితే మనం చదువుకోవాలి. నెక్స్ట్ ఇంకా పేపర్లో జనరల్ స్టడీస్ కి సంబంధించి తెలంగాణ ఉద్యమ చరిత్ర అయితే ఇవ్వడం జరిగింది. తెలంగాణ ఉద్యమ చరిత్ర గురించి అయితే ఇదేముంది హెడ్డింగ్, ముల్కీ నిబంధనల సడలింపుతోనే ఉద్యమాలు మొదలు. అయితే ఇక్కడ ఏమిచ్చిండు టాపిక్, స్వతంత్ర భారతదేశంలో హైదరాబాద్ రాష్ట్రం. ఈ అంశానికి ఎంతో చారిత్రక నేపథ్యం ఉంది. టీజీపీఎస్సీ గ్రూప్స్ సిలబస్ లో ఈ అంశాన్ని ప్రముఖంగా పొందుపరిచారు. కాబట్టి పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యేవారు ఈ అంశాన్ని 3 భాగాలుగా విభజించుకొని ప్రిపేర్ అవ్వాలి. 3 భాగాలుగా అంటే ఏవేవంటే ఇక్కడ చూస్తే స్థానిక ఉద్యోగాలు, ఇక్కడ కింద స్థానిక ఉద్యోగాలు ఒక డిమాండ్. నెక్స్ట్ సిటీ కాలేజ్ ఘటన, దాని ప్రాధాన్యం, జగన్మోహన్ రెడ్డి కమిటీ నివేదికలోని ముఖ్యాంశాలు. ఇట్లా వీటిపైన మనకు తెలంగాణ ఉద్యమ చరిత్ర మీద అయితే ఇప్పుడు రాసే ఏ ఎగ్జామ్ తీసుకున్నా గ్రూప్స్ లో అయితే ఖచ్చితంగా తెలంగాణ ఉద్యమం మీద మంచిగా మనం చదువుకుంటేనే ఆన్సర్ అయితే వస్తుంది, లేకపోతే చాలా కష్టం అవుతుంది. మనకు తెలిసినట్టే ఉంటది కానీ ఆన్సర్ రాకపోవచ్చు. ఇక్కడ చూస్తే ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు, ప్రత్యేక తెలంగాణ డిమాండ్, చర్చలు, రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ కమిషన్, ఎస్ఆర్సి ఆవిర్భావం, కారణాలు, ఇవన్నీ చూడాలి. ఇక్కడ చూస్తే బూర్గుల రామకృష్ణారావు మంత్రివర్గం,
స్వతంత్ర భారతదేశానికి సార్వత్రిక ఎన్నికలు తొలిసారిగా 1952లో జరిగాయి. ప్రజాస్వామ్యబద్ధంగా జరిగిన ఈ ఎన్నికల్లో హైదరాబాద్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. బూరుగుల రామకృష్ణారావు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఈ పాయింట్లు అయితే గుర్తుపెట్టుకోవాలి. ఆయన మహబూబ్ నగర్ జిల్లాలోని షాద్ నగర్ నియోజకవర్గం నుండి గెలుపొందారు. హైదరాబాద్ రాష్ట్ర రాజ్ ప్రముఖ్ ఎవరు అంటే ఉస్మాన్ అలీ ఖాన్. ఇతన్ని రాజ్ ప్రముఖ్ అని పిలుస్తారు. 1952 మార్చ్ 6న కింగ్ కోటిలోని తన నివాసంలో బూరుగులతో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించారు. వీళ్ళైతే అతని యొక్క మంత్రివర్గం. ఇక్కడ ఇచ్చిన పేర్లు ఉన్నాయి కదా, ఇవన్నీ ఇక్కడ ఇచ్చిన వీళ్ళందరూ ఆ మంత్రివర్గం. బూరుగుల రామకృష్ణ రెడ్డి ముఖ్యమంత్రి, అతని దగ్గర ఉన్న మంత్రులంతా ఇవన్నీ వాళ్ళ పేర్లు. నెక్స్ట్ స్థానికులకు ఉద్యోగాలు ముల్కీ ఉద్యమం 1952. 1948లో పోలీస్ చర్య అనంతరం హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో విలీనమైంది. దాదాపు 4 ఏళ్ల పాటు హైదరాబాద్ సంస్థానాన్ని స్థానికేతరులే పాలించారు. 2 ఏళ్ల పాటు సైనిక పాలన ఉండగా మరో 2 ఏళ్లు అధికారులు హైదరాబాద్ రాష్ట్రాన్ని పాలించారు. ఇంగ్లీష్ తెలుగు స్పష్టంగా రావనే సాకుతో ఈ కాలంలో చాలా మంది స్థానికులను ఉద్యోగాల నుంచి అయితే తొలగించారు. మద్రాసు నుంచి బయటి ప్రాంతాల నుండి చాలా మందిని రప్పించారు. ఈ విధంగా ముల్కీ నిబంధన అనేది, ఈ ఉద్యమం అనేది జరిగింది. నెక్స్ట్ ఇట్లా ఇంగ్లీష్ కి సంబంధించిన క్వశ్చన్లు. ఇప్పుడు జనరల్ స్టడీస్ అంటే అన్ని టాపిక్స్ వస్తాయి కాబట్టి పేపర్లో ప్రతి ఒక్క టాపిక్ గురించి వస్తుంది. రోజు ఈ విధంగా పేపర్ చూస్తూ చదివిన ప్రాక్టీస్ అయితే చేసుకోవాలి.